ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాము. మరి ఈ రోజున కూడా దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు ఒక చక్కని వాగ్దానము ద్వారా మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధిని పొందుదువు. హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు మనల్ని బలపరచడానికి సమర్థుడు. మనల్ని నిత్యము తన యొక్క వాక్కు ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ఈ రోజున నీ స్థితి కొద్దిగానే ఉందేమో, కొద్దిగానే పరిచర్య ఉందేమో, కొద్దిగానే నువ్వు చేస్తున్న వ్యాపారం ఉందేమో, కొద్దిగానే నీ కుటుంబ పోషణ ఉందేమో, దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. మొదట ఉన్న దాన్ని బట్టి కాదు గాని దేవుడు ఆశీర్వదించిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తుదకు నీవు మహాభివృద్ధిని పొందుతా ఉంటున్నాడు. నువ్వు చేస్తున్న వ్యాపారమైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగమైనా, నీవు చేస్తున్నటువంటి వ్యవసాయమైనా, నీవు చేస్తున్నటువంటి పరిచర్య ఏదైనా దేవుని పైన నువ్వు భారం వేసి చేస్తే, దేవుని పైన నమ్మకం ఉంచగలిగినట్లయితే, దేవుని పైన విశ్వాసం ఉంచగలిగినట్లయితే నీ యొక్క స్థితి మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది. నీవు మహాభివృద్ధిని పొందేదావు. మామూలు వృద్ధి కాదు, మామూలు అభివృద్ధి కాదు గాని మహా అభివృద్ధిని నువ్వు చూడగలుగుతావని దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నారు. ఈ రోజు నీ స్థితిని చూసి అందరూ నవ్వుతున్నారేమో, ఎప్పుడు ఇంతే వీడి బ్రతుకు, ఎప్పుడు ఈమె బ్రతుకు ఇంతే అని వారు నిన్ను గూర్చి తక్కువగా అంచనా వేసి మాట్లాడుతున్నారేమో. వారి ఎదుటనే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. వారి ఎదుటనే దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. మరి దానికి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచాలి, దేవుని పైన నీవు నమ్మకం ఉంచాలి. ఎల్లప్పుడూ నీ స్థితి ఏదైనా గాని ఆయన వైపు చూసే వ్యక్తివిగా నీ ఉండాలి. ఆయన వైపు చూడకపోతే మనము లోకం వైపు చూస్తే నవ్వుల పాలవుతాం. దేవుని వైపు మనం చూడగలిగితే దేవుడిచ్చేటువంటి శక్తిని మనం పొందుకుంటాం. ఆయన నీ పక్షముగా ఉంటే నీకు విరోధి ఎవడు కూడా ఉండడు. నీ స్థితిని వారు దిగజార్చాలని చూసినా దేవుడు నిన్ను అంతకంతకు హెచ్చిస్తాడు, అంతకంతకు బలపరుస్తాడు, అంతకంతకు నిన్ను వృద్ధి చేస్తానని ఆయన నీతో మాట్లాడుతున్నారు. మరి దేవుని పైన నమ్మకం ఉంచుతున్నావా? ఎస్తేరు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే అనాథ అయినప్పటికీ ఆమెను దేవుడు వాడుకున్నాడు. తన యొక్క ఇజ్రాయేలు ప్రజల రక్షణ కొరకు ఆమెను రాణిగా దేవుడే నిలవబెట్టాడు. హల్లెలూయా. మరి ఆమె స్థితి మొదట ఎలా ఉంది? ఒక అనాథ. తుదకు ఆమె అభివృద్ధి ఎలా ఉంది అంటే ఒక రాణి. హల్లెలూయా. ఆమె చేతిలోనే సమస్తం ఉంటుంది, ఆమె చేతిలోనే అన్ని అధికారం కూడా ఆమె చేతిలోనే ఉంటుంది. ఆ విధంగా ఆ రాణి అయినటువంటి ఎస్తేరును దేవుడు దీవించాడు కదా. మరి నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుని పైన నమ్మకం ఉంచగలిగితే నీ స్థితిని ఆయన మారుస్తాడు. నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో, మహా అభివృద్ధి పొందేటువంటి స్థితిలో ఆయన నిన్ను నిలవబెడతాడు. అంత మాత్రమే కాకుండా 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుని యొక్క చేతిలోనికి ఇచ్చాక ఆ మొదట ఎలా ఉంది? 5 రొట్టెలే 2 చిన్న చేపలే అయినా కానీ అవి దేవుని చేతిలో పడాక, యేసయ్య చేతిలో పడ్డాక వాటిని 5,000 మందికి ఆహారంగా దేవుడు పంచాడు కదా. మరి ఎలా ఉంది? మొదట కొద్దిగానే ఉంది, అది ఎవరి ఆకలిని తీర్చలేదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు పైన నమ్మకం ఉంచగలిగితే 5,000 మంది ఆకలిని తీర్చడమే కాదు, ఇంకా మిగిలిన చాలా ఆహారాన్ని గంపలకు ఎత్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదండి. మన యొక్క శక్తి, మన యొక్క బలము, మన యొక్క జ్ఞానము, మన యొక్క ఆలోచనలు
కొద్ది ముందుకు తీసుకెళ్తాయేమో గాని మనము అభివృద్ధిని చూడలేము. మరి అభివృద్ధి కలగజేసేది దేవుడే, ఆశీర్వదించేది దేవుడే. కాబట్టి నీవు చేస్తున్న వ్యాపారమైనా, చేస్తున్న ఉద్యోగమైనా, చేస్తున్న పరిచర్య అయినా, ఇంకా కుటుంబపరమైన ఇబ్బందులైనా, వాటన్నిటిలో నీవు మహాభివృద్ధి పొందేలా దేవాతి దేవుడు నిన్ను ఈ రోజున నిలవబెడతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం కావాలి. ఆ యొక్క విశ్వాసము నీవు దేవుని పైన ఉంచగలిగితే, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే దేవుడు ఏదైనా చేయగలుగుతావని దేవాతి దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. మరి ఆవగింజ కూడా చిన్నగానే ఉంటుంది కదండి, కానీ అది మొక్కై మొలిచి పెద్ద వృక్షంగా మారుతుంది. మన విశ్వాసాన్ని కూడా దేవుడు అదే విధంగా వృద్ధి పొందిస్తాడు. వాటి ద్వారా మనం మేలులను పొందుకోగలుగుతాం. దేవుని వైపు నువ్వు చూడు. ఆయన వైపు చూసిన వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడు, మోసపరచడు, అవమానం అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన వైపు నువ్వు చూస్తూ ముందుకు అడుగులు వేయి. తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో, మహా ఉన్నతమైన స్థానం, మహాభివృద్ధి పరిచేలా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మరి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, గొప్ప తండ్రి, మీకు వందనాలయ, స్తోత్రములు. మా స్థితి ఈ రోజున కొద్దిగానే ఉండినప్పటికీ తుదకు నీవు మహాభివృద్ధిని పొందేదవని తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చారు. అవును ప్రభా, చిన్న వ్యాపారం అని, చిన్న పరిచర్య అని, చిన్న ఉద్యోగం అని, చిన్న కుటుంబమేనని అయా మరి తండ్రి బాధపడుతున్నటువంటి బిడ్డలను తండ్రి ఈ రోజున అయా ధైర్యంగా నిలవబెట్టారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అనారోగ్య సమస్య అయా మరి తండ్రి, ఆర్థిక పరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, వీటన్నిటి నుంచి కూడా తండ్రి బిడ్డలకు విడుదలనిచ్చి ప్రభా అయా వాటిలో ప్రభా బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఆరోగ్యవంతులుగా తండ్రి వారిని మీరు నిలవబెట్టండి. అప్పులు లేని వారిగా బిడ్డలను మీరు నిలవబెట్టండి నా తండ్రి. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. వారి అప్పులను కొట్టివేయండి అయ్యా. ప్రతి అయా మరి తండ్రి సమస్యను గద్దించి మీ యొక్క కృప, మీ యొక్క కనికరము బిడ్డల పైన ఉంచి ప్రభా మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ ఈ రోజు ఇచ్చిన వాగ్దానము వారి జీవితంలో మీరు స్థిరపరచమని, అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని మార్చమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.